శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగలితం యబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయేవాస్తు భూయః. ఈ శ్లోకాన్ని మనకు అనుగ్రహించిన వారు పరాశర భట్టర్ వారు. ఏమంటున్నారంటే, జీవులంతా కూడా పరమాత్మకి పరతంత్రులు. అంటే మన బాధ్యత, భారం అన్నీ కూడా పరమాత్మవే. కానీ మనం ఆ విషయాన్ని మరచి స్వతంత్రిస్తూ ఉంటాం, గర్వంతో ప్రవర్తిస్తాం. అందుకే స్వామి యొక్క బాధ్యత సన్నగిల్లి నీలాదేవి యొక్క వక్షస్థలంపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడంట. ఇది గమనించిన గోదాదేవి మనల్ని ఉద్ధరించడానికి స్వోచ్ఛిష్టాయాం సజ నిగలితం యబలాత్కృత్య భుంక్తే, తాను ధరించి విడిచిన మాలలతో స్వామిని వశం చేసుకుని ఆయన్ని మేల్కొల్పి జీవులందరూ మర్చిపోయిన పారతంత్ర్యాన్ని స్వామికి తెలిపి వాళ్ళని రక్షించే బాధ్యత గుర్తు చేసిన గోదాదేవికి గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ, మరల మరల నమస్కరిస్తానని పరాశర భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.